ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓకే, హల్లెలూయా. దేవకుమారి ఏలూరు నుంచి వచ్చారు. గుండెలో రంధ్రం, బ్లాక్ అయ్యాయి, గ్యాస్ ఎక్కువ, ఇప్పుడు శరీరం నొప్పులు, చేతబడి శక్తులు, కుమారునికి పిల్లలు లేరు. తల్లి రా, ఇక్కడికి రా. కుమార్తెకు గుండెల్లో నొప్పి. ఎక్కడున్నారు అందరూ? ఎక్కడ పరిగెత్తుకుని రావాలి, పరుగుల మీద రావాలి. ఇక్కడ చాలా గుండెల్లో రంధ్రాలు ఉన్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఒక పాప 3 ఉన్నాయి గుండెల్లో రంధ్రాలు. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో మా వల్ల కాదని తీసుకొస్తే ఆ తల్లి చచ్చిపోయింది. 12 సంవత్సరాల పిల్లనే. రాత్రులు టాయిలెట్ కూడా ఆయన తీసుకురావాలి, స్కూల్కి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ టీవీ ప్రోగ్రాం చూశారు, ఎన్ఆర్ఐ హాస్పిటల్ విజయవాడ. 3 రంధ్రాలు హార్ట్లో, 3, 1 కాదు 2. ఒక్క ప్రార్థనకి 2 రంధ్రాలు కంప్లీట్గా మూసిపోయినాయి. చప్పట్లు కొట్టండి. హలో. ఈరోజు ఆ పాప నడుచుకుంటూ స్కూల్కి ఓన్గా వెళ్ళిపోతుంది. గుండెల్లో నొప్పి ఎవరికి? ఆమేన్. ఓకే, పడుకో. ఆమె వాటర్ తీసుకో. థ్యాంక్ యూ జీసస్. ఫిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. జాగ్రత్త. ఆమేన్. గ్యాస్ అండి, బాగా తేపులు అసలు. ఆమేన్. ఇక్కడ నొప్పి ఏమైనా ఉంటుందా? ఇదంతా నొప్పండి, పట్టేసినట్టు. ఇప్పుడు ఉందా చూడు? లేదండి, లైట్గా ఉంది. ఆమె ఏం పేరు? దేవకుమార్ అండి. కిడ్నీలో కణితి వచ్చింది అన్నారు. దాంట్లో రాసావా? రాయలేదు. పట్టుకోండి, పట్టుకో. పరిశుద్ధాత్మ దేవుని సహాయము బిడ్డ మీద దిగొచ్చును గాక. ఆమె. ఊపిరి పీల్చుకో. గట్టిగా పీల్చో. చూడు ఎక్కడ పెయిన్ ఉందో చూడు. మళ్ళా ఎక్కడుంది పెయిన్? ఎక్కడ? ఓకే, చేతులు అలాగే పెట్టుకో. టైట్ అవుతుంది, ఇది టైట్ అవుతుంది. అది పెట్టేసినట్టు కాదు, పట్టుకో. ఆమె. ప్రైజ్ ది లార్డ్. ఆమె. చూడు, పొట్ట మెత్తబడిందా? ఇప్పుడు ఇక్కడ నొప్పు, అది గ్యాస్. అది ఇక్కడ తన్నుతుంది. అది గుండె నొప్పి కాదు. ఏ డాక్టర్ చెప్పారు నీ గుండె నొప్పి అని? గుండెలో నరంలో బ్లాకేజ్ వచ్చింది అన్నారండి. నీ పేరు మళ్ళీ చెప్పు. దేవకుమార్ అండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి దేవకుమార్ మీద దిగొచ్చును గాక. చూడు, మొత్తం పరుగులు టేస్ట్ చూడు. మీరేంటి మామూలుగానా? అమ్మగారినండి. పాపకు 3 రోజుల క్రితం మీకు ఫోన్ చేశాను. భర్త లేడు, పాపకు అలా ఉంటుందని రేత్రి పూట చేశానండి. గుండెల్లో బ్లాక్ అయిందన్నారు. 5-6 అవునండి, 7-8 సంవత్సరాలు మట్టి. 2 ఆడపిల్లలు కూడా పెంచుకుంటాక ఓపిక లేదని చెప్పాను. అయితే 7-8 సంవత్సరాలు మట్టి అట్టాగే బాధపడుతున్నాము. లాస్ట్ చూపించుకునే వాటికి మా బాబు అండి, కొడుకా? అవునండి. మీ మదర్ చాలా బాధపడుతున్నారు. ఏదో పిట్టలు కూడా అరుతాయంట కదా? పిట్టలు అరుస్తాయా? మీరు చెప్పారు నాకు, మీకు గుర్తుండదా? ఉందా? పిట్టలు ఏలూరు సిరెడ్డి కాలేజ్ దగ్గరలో. అవునండి, కొత్త బస్ స్టాండ్. ఇంత జనంలో నేను ఎలా గుర్తుపడతాను? నేను అది మంచితోడు, నేను మంచోడు కదా అయ్యగారండి. అందుకే డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళకోకుండా నేను ఇంట్లో కోర్స్ చేసి అయ్యగారి దగ్గర. రోగాలు ఏమేమి ఉన్నాయి ఆయనకి? రోగాలు ఏమేమి ఉన్నాయి ఈమెకి? మొత్తం టేపులు, గుండెలో నొప్పి, గుండు బ్లాక్ అయిందన్నారు. కిడ్నీ పక్కన చిన్ని కణితన్నారు. అదేం చేయలేదు, కరిగిపోతుంది. గుండె సమస్య ఉంటే ఇలా చిటికేస్తే ఆపేస్తా. ఓపెన్ సర్జరీలు అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. తల్లి, నీకు ఇప్పుడు ఏమన్నా
ఇబ్బందులు ఉన్నాయో చెప్పు. ఇబ్బంది ఏం లేదండి. ఇప్పుడు ఇబ్బంది లేదు. అసలు నువ్వు ఇప్పుడు డిప్రెషన్ ఉంటావా? ఏదోలాగా ఉన్నావు కదా. లేదండి. హ్యాపీగా ఉంటావా? ఉంటాను. పని చేసుకుంటావా? ఇంకా అదేమి లేదు నీకు, సరేనా? ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. పూర్తిగా వెళ్ళిపోయింది, ఏమీ లేదు. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరే మీరు ఫోన్ చేయొచ్చు నాకు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సర్వశక్తి కలిగినటువంటి దేవుని సన్నిధిలో మరి ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రభు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి లైవ్ ద్వారా మీ అందరూ ఈ లైవ్ చూస్తూ ఉన్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సంతోషపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి కార్యక్రమంలోనికి వెళదాం. దేవునికి మహిమ. ఇంతవరకు కూడా యేసు ఆశ్చర్యపురంలో జరుగుతున్నటువంటి మరి అద్భుత కార్యాలను మీరు చూసి ఫోన్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్లో మరి ఎంతమంది అయితే మీరు చూస్తున్నారో నిజంగా బాగోనటువంటి బిడ్డలు, మరణానికి దగ్గరైపోయినటువంటి బిడ్డలు ఉంటారు. కుటుంబానికి దూరం అయ్యే పరిస్థితులు కాకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి. మరి ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో స్వస్థత విడుదల ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి ఈ లైవ్ చూస్తున్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. వేరే వాళ్ళు కూడా యాక్చువల్లీ ఈ లైవ్ ముగింపు వరకు చూడండి. మరి దేవుడు నా ద్వారా యేసు ఆశ్రయపురంలో జరిగించే అద్భుత కార్యాలను మీకు చూపించాం, ఇంకా మధ్య మధ్యలో కూడా చూపిస్తాం. మరి ఎంతో కుటుంబంలో ఎంతో కన్నీరులతో ఉన్నవాళ్ళ కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. చనిపోతానేమో అంటే చనిపోతానేమో అని బాధపడుతున్న బిడ్డల కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. మరి ఇది ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఈ యొక్క లైవ్ ఉంటుంది. అది దేవునికి మహిమ కలుగును గాక. ఎంతోమందికి ఇది ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఆమేన్. హల్లెలూయా. మరణ పడకల నుండి ఎవరైతే బాధలు పడుతున్నారో మరి అలాంటి వారికి లైవ్ ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా శక్తి చేత కాదు, బలముతో కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఈ కార్యం చేస్తానని ప్రభు సెలవిచ్చాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ సమయమును మనం సద్వినియోగం చేసుకుందాం. దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చిన్న ప్రార్థన. సర్వశక్తి కలిగిన మా తండ్రి, ఇదిగో ఈ లైవ్ ద్వారా నీ బిడ్డలు కలుసుకుని వారి కొరకు ప్రార్థించే కృపను దయచేసారు. వందనాలు. అలాగే ఏ బిడ్డ బాధతో ఎంతో దుఃఖంతో ఉన్నారో ప్రభు, వారికి ఈ లైవ్ అందేటట్లుగా నేను ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 దయచేసి లైవ్లో ఫోన్ చేసే బిడ్డలు మరి సిగ్నల్ ఉన్న కాడ నుండి ఫోన్ చేయండి. ఒకవేళ ఇంట్లో ఉంటే మీకు సిగ్నల్ అందకపోతే బయటకు వచ్చి కాల్ చేయండి. ఒకవేళ మీరు అక్కడ టీవీ దగ్గర ఉంటే, ఒకవేళ టీవీ కాడ నుంచి మాట్లాడినప్పుడు ఈ మాట్లాడే సమయంలో టీవీలో సౌండ్ తగ్గించుకోవాలని కూడా ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మరి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డయ్యా. చెప్పండి. ఇప్పుడు మీరు ప్రార్థన అవసరం ఏంటి చెప్పండి. ఓకే, స్తోత్రములనైనా ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము. ఇక మేలు చేయండి, సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోండి. వారి ఆశను తీర్చండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఒక చిన్న సాక్ష్యం చూద్దాం. ఈ లోపల చిన్న బ్రేక్ తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ. మరి ఇలాంటి బిడ్డలు చాలామంది మరి
డాక్టర్లు చెప్తున్నటువంటి మాటలకు భయపడిపోయి మరి నిజంగా ఎంతో భయపడిపోయి ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భము ఆ ఎక్కడ కలిగినటువంటి విడుదల మన ఆరాధనలో దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. హలో హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పమ్మా. అన్నిటికీ అనలేను నేను, అన్నిటికీ అనలేను. చెప్పమ్మా. కట్ చేసేనా? ఎన్నిసార్లు అంటావు అయ్యా అని? థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీ ఫోన్ కలిసినప్పుడు, ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళకి కలవట్లేదు, మరి ఎంతో బాధపడతారు. కానీ కలిసిన వాళ్ళు చక్కగా మీరు మాట్లాడితే ఎంత బాగుంటుంది. దయచేసి గమనించండి. మరి ఈ యొక్క సందర్భంలో దేవునికి మహిమ కలుగునుగాక. ఫోన్ కలిసినటం ఎంతో భాగ్యంగా మీరు ఎంచుకుని దాన్ని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోవాలని మనం చేస్తున్నాం. హలో నమస్తే అయ్యా. థ్యాంక్ యూ జీసస్. దయచేసి మీరు ఏది చెప్పాలనుకున్నారో స్పష్టంగా త్వరగా అక్కడ చాలా కాల్స్ వెయిట్ చేస్తున్నాయి. చక్కగా మాట్లాడిన వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేస్తాను. మరి దయచేసి గమనించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి లైవ్ ఎంతోమందికి అంటే ఇక చనిపోతారు అనుకున్న వాళ్ళ కొరకు మాత్రమే లైవ్. దయచేసి కొంతమంది కొన్ని కాల్స్ వేరే చేస్తున్నారు. దయచేసి చిన్న చిన్న విషయాలు మీరు చేయకండి. ఎంతోమందికి ఈ లైవ్ అవసరం. ఈ లైవ్ ద్వారా ఎంతోమంది మేలు పొందుకుంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీకు కూడా దేవుడు మేలు చేస్తాడు. మరి మీరు చెప్పే మాట ఏది ఉన్నదో మీరు అనుకున్నది ఒక నిమిషం ఒకలా జస్ట్ అట్లా చెప్పగలిగితే మిగతా మేము అర్థం చేసుకోగలుగుతాను. మరి ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మీకు ఫోన్ కలవటం ఎంతో సంతోషకరమైన విషయం కదా. దయచేసి గమనించండి. మేము ఎంతో డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాం ఈ యొక్క కార్యక్రమం కొరకు. దయచేసి గమనించండి. హలో 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 ప్రైజ్ లార్డ్ అమ్మా. అమ్మా చెప్పండి. స్తోత్రము నాయన. ఈ సహోదరికి జ్వరం వచ్చింది, ప్రార్థిస్తున్నాము. నీ కృపను బట్టి ఆ బిడ్డ జ్వరపును తగ్గించి ఆ వీక్నెస్ నుంచి విడుదల పరచండి యేసునామములో. ఆమేన్ ఆమేన్. మరి దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఎంతోమంది బిడ్డలు ఆశతో చూస్తున్నారు. మరి కలిసిన బిడ్డలు చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇలాంటి బలహీనతలు ఉన్న ఈ ప్రార్థనలో నుంచి ఇప్పుడు మాట్లాడుతుండగా కూడా మీకు విడుదల, రక్తస్రావణ రోగాలు, గుండె నొప్పులు, మరి కిడ్నీ సమస్యలు, జ్వర బలహీనతలు ఏ ఉన్న యేసు నామములో కాలిపోవునుగా. ఆమేన్. వివాహాలు జరగక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. దయచేసి వివాహాలు అలాగే జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను. వ్యాపారంలో నష్టాలు వస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి లాభాలు కలుగును గాక అని ప్రార్థిస్తున్నా. అప్పుల బాధలో ఉన్న బిడ్డలకి యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నామమునికే మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ఛానల్ ఎంతో కృపతో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. ఆమేన్. హలో హలో అమ్మ చెప్పమ్మా. అమ్మ గట్టిగా మాట్లాడాను. చెప్పండి. లక్షణాలు లెక్క ఉన్నాయి. వాళ్ళు మారటట్టు ప్రార్థన చేయండి. వాళ్ళ లక్షణాలు తొలిపోయాయి. స్తోత్రములు తండ్రి, నీ దాసుని బట్టి ప్రార్థిస్తున్నాము. మీ కృపతో జ్ఞాపం చేసుకుని ఆదరించు. ఆ బిడ్డ ఎన్నో దుర్వ్యసనాలకు ఉన్నాడు. ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ బిడ్డ పైన ఉమరిచి ఆ తండ్రి యొక్క కన్నీరు, తల్లి కన్నీరు చూడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్యా. దేవునికి స్తోత్రములు. మరి ఎంతోమంది బిడ్డలు మరి యేసు ఆశ్రయపానికి వచ్చి విడుదల పరచబడుతున్నారు.
ఆటో కింద పడిపోయాను అయ్యగారు. పడిపోతే ఇగో ఈ డొక్కలోంచి బొయ్కులు, ఈ కాలు, ఈ మెన్నరాలు ఇవన్నీ లాగేసేయ్య. అన్నం తినేదాన్ని కాదు, ఇంత అన్నం తింటే ఇంత లావు వచ్చేసేది కడుపు అయ్యా. పని చేయలేకపోయేదాన్ని. ఇక్కడ మీటింగ్ అంటే వచ్చా టీవీలో చూసుకుని. గుండుపాలెం బందరయ్యా మా అమ్మగారు. నేను అయ్యగారి దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది, నాకు తీసుకెళ్ళి విశ్వాసంతో వచ్చింది. దేవుడు మెడకు బెల్ట్ ఉంటుంది, మెడకు బెల్ట్ ఉంటుంది, నరాలు ఏం పని చేసినది. నెల నెల మందులు వాడాల్సింది నేనే. ఇమ్స్ హాస్పిటల్ ఏలూరు రోడ్లో శ్రీనివాస్ రెడ్డి గారికి నెల నెల చూపించాలి. అలాంటి బలహీనతలన్నీ ఏసునామలో మీరు ప్రార్థన చేయగానే అన్ని తగ్గిపోయి దయచేసి ఏ శోధనలున్నా, ఏ కష్టాలున్నా, ఏ బాధలున్నా రండి. దేవుని నామంలో, యేసుక్రీస్తు నామంలో మీరు విడుదల పొందుదురుగాక. ఆమేన్. హలో అయ్యా, ప్రైజ్ లార్డ్ అయ్యా. కాలు బోన్ ఫ్రాక్చర్ అయింది, కొద్ది గాయాలు మానలేదు, స్తోత్రము నాయనా. ఈ కాలు గాయాలను ఆ బిడ్డ నుంచి విడుదల పరచండి, సంపూర్ణమైన విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. సంవత్సరాలుగా మరి గాయాలు అవుతుంటే తగ్గినటువంటి వాళ్ళు వచ్చి విడుదల పరచబడుతున్నారు. కనుక దేవునికి మహిమ కలుగుగాక, సమస్త ఘనత ఆయనకే కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు ఎవరైనా ఇలాంటి శోధనలో ఉంటే రండి, విడుదల పరచబడండి. దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హలో అమ్మ, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? స్తోత్రములు తండ్రి, స్తోత్రము ప్రీతలు గారిని బట్టి ఆ పేగ్ క్యాన్సర్ నేస్తున్నాములో నార్మల్ చేయమని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. ఇక్కడికి రెండమ్మ, సాక్ష్యాలు చూస్తున్నారు కదా. పేగు క్యాన్సర్లని భయపడుతుంది ఎందుకు? రండి, ప్రభు కార్యం చేస్తాడు, సంపూర్ణంగా స్వస్థ వస్తుంది. సరేనా? దయచేసి చాలామంది పేగు క్యాన్సర్లని ఇవని అయ్యని భయపడుతున్నారు. దయచేసి మీరేం భయపడకండి, తండ్రి ఇక్కడ ఉన్నాడు, కార్యం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. భయపడిన అవసరమే లేదు. హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా. మాది ఖమ్మం జిల్లా అయ్యా, కల్లూరు. నా పేరు సునీత, మా బాబు పేరు సిద్ధు. అయితే 9 సంవత్సరాలు వచ్చే వరకు మంచిగా నడిచింది అయ్యా. ఇప్పుడు 10 సంవత్సరాల వయసు వచ్చింది. 10 సంవత్సరాల వయసు కాడి నుంచి నడవలేకపోతుంది. హాస్పిటల్లో చూస్తే జంతువులు లోపల ఉన్నారు. ఓకే, స్తోత్రమునైనా. ఏ శోధన అయితే ఉందో ఆ శోధన నుంచి తప్పించండి, అద్భుతం చేయండి, ఆ బిడ్డ నడవటానికి సహాయం చేయండి యేసునామములో. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. మరి కుంటివాళ్ళు నడుచుదురుగాక, గుడ్డివాళ్ళు చూచుదురుగాక, చెవిటి వాళ్ళు విందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క లైవ్లో ఇంపార్టెంట్ కాల్స్ మాట్లాడండి, దేవునికి మహిమకరంగా. మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా శోధించబడుతున్నారు. అలాంటి వారు విడుదల పరచబడినట్లుగా దేవుడు మనకి సహాయం చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హలో హలో స్తోత్రం నాయన. మీ పిరిదాసులు కుమార్తె విషయంలో ప్రార్థిస్తున్నాము, సంతానం లేదు, గర్భఫలం ఇచ్చేది మీరే కనుక అది ఆ బిడ్డకి బహుమానంగా ఇచ్చి ఆ బిడ్డకి గొడ్రాల తన్నాన్ని తొలగించండి యేసయ్య నామములో. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా.
నాకు ఎనకాల పాదం మీద గాయం 10 సంవత్సరాలు మానలేదు అయ్యారు. రావాలి యేసు నామములో ఆ బిడ్డ గాయమును తొలగించండి, తగ్గించండి సంపూర్ణంగా యేసునామములో ఆమేన్. అయితే పాపం వాళ్ళిద్దరు భార్య భర్తలు గుడివాడండి, టీచర్స్ వాళ్ళు పాపం గవర్నమెంట్ టీచర్లు. వాళ్ళకి 9 సంవత్సరాల పాప, చిన్న బాబు కూడా ఉన్నాడు. ఆ పాప సైకిల్ దొక్కుంటా ఉన్నప్పుడు ఏదో ఇలా పడిందంట. ఏదో కొద్దిగా గీచుకుంటే వాళ్ళు పెద్ద దాన్ని ఏం పట్టించుకోలేదు, పర్లేదు అనుకున్నారు. బాగానే ఉంది, పడి లేచిన తర్వాత కూడా బాగానే ఉంది దేవుడి దయ వల్ల. మళ్ళీ ఒక 20 రోజులు బాగుందంట. తర్వాత మరి ఆ సైకిల్ దొక్కుదాం అనేసరికి కాలు నొప్పి అని అనటం జరిగిన విషయం అది అక్కడ వరకు. మరి ప్రియులరా గమనించారు, మన గొప్ప డాక్టర్లు ఉన్నారు కదా, మన గొప్ప డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళారు ఆవిడని. మన గొప్ప డాక్టర్లు అంటాను వాళ్ళని. తీసుకెళ్తే హలో చెప్పేదేనండి. హలో ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. బ్రెయిన్ షేక్ అయింది, మట్టి మరుపు, ఇంట్లో ఏం పనులు చేసుకోలేకపోతాను. మా సరిగ్గా చెవులు కూడా వినబడతలు, కళ్ళు వినబడతలు. ఎక్కడమ్మా మీరు? మీ దేవురు? స్తోత్రము నాయన. ఈ సోదరికి మేలు చేయండి, సహాయం చేయండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మైండ్ పని చేయట్లేదంట. మరి నాయన నీ చిత్తమే తబ్బిని ఇక్కడికి నడిపించండి వేస్తున్నాము ఆమేన్. మన డాక్టర్ గారు ఏం చేశారంటే, ఇక కొద్దిగా వాపు కూడా వచ్చింది. ఇక పోతే పాపం వాళ్ళ పరిస్థితిని చూసినట్లయితే ఆ పిల్ల కాలు వాపోతే ఆపరేషన్ చేసి ఆ లోపల ఆ ఎముక లోపల మరి ఆపరేషన్ చేసి ఆ గుజ్జు తీసి ఆగమాగం చేశారండి. ఆ పిల్ల చూడటానికి సూపర్గా ఉంటుంది, చాలా చక్కటి బిడ్డ అండి. జీవితాన్ని నాశనం చేసేసారండి. హల్లెలూయా. హలో హలో కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడు నేను ఈ కాలం ఇక ఇద్దరు జాబులు మానేశారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఆగస్టులో ఇక బిడ్డకి ఇలాగ ఎప్పుడైతే అయిపోయిందో వాళ్ళు చెప్పారు ఏంటంటే ఇది క్యాన్సర్ అండి అని చెప్పేశారంట. చెప్తే ఇక సిఎంసికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళటం, తిరిగి లక్షలు ఇద్దరు ఆ జాబులు 6 నెలలుగా మానేయటమే కాకుండా వాళ్ళ అమ్మగారు ఏదో ఇస్తారు కదా, ఆ స్థలాన్ని కూడా అమ్మేసి ఆ డబ్బులు ఈ డబ్బులు పెట్టుకుంటా ఆ తర్వాత ఆ వీడియోలో మనల్ని చూసి వచ్చారండి. ఆ మోకాలు కింద భాగోలండి ఈ సైజులో ఉందండి గెడ్డ, మొత్తం కాలంతా వెళితే ఈ గెడ్డ చూడండి. ఆ చిన్న పిల్లగా ఇంత కాలు ఉంది కదా, ఇంత గెడ్డ అండి. ఫుల్ టైట్, ఇలా గాలి కొడితే ఎట్లా ట్యూబ్ ఉబ్బిపోయి టైట్ అయిపోద్ది అట్లా అయిపోయిందండి అది కాలు. ఊళ్ళి టెస్టులకి 5 లక్షలు, ఇంకో దేనికో 2 లక్షలు, ఇక లక్షలేనండి. ప్రియులారా గమనించండి. అలాంటిది ఒక పరిస్థితుల్లో మన వీడియో చూసి ఆ పిల్లని ఇలా చేతుల మీద వేసుకుని వచ్చారు. అంతులు కూడా ఆపలేదండి. ఆ పిల్ల అల్లాడిపోతుంది, కాలు ఇలా కదపటలేదు, ఇంకో కాలుకేమో చున్నీ కట్టేసుకుంటుంది. దయచేసి గమనించండి. అలాంటి సందర్భాలు అల్లాడిపోతూ తీసుకొచ్చారండి ఆ బిడ్డని. అప్పుడు ఆ కాలు ఇలా ఉంటే నేను ప్రభువా ఇలా పట్టుకునేవట్లేదు పిల్ల, అరుపులు కేకలు. అలా ప్రార్థన చేసుకుని అప్పటికప్పుడండి కొంచెం దగ్గరికి అవటం ముడతలు. నిన్న అలా వచ్చింది 2వ వారం అండి ఇది. నిన్న వెళ్ళాను, కాలు వాపు అలా కొద్దిగా ఉండి బ్లాక్ అయిపోయి ఇప్పుడు చక్కగా బ్లడ్ అవుతాయి. అంతకుముందు వాటర్ వచ్చి ఉండేది, పోటుతో బాధపడేది. నేను చెప్పాను, ప్రార్థన చేశాను. అదే కాకుండా ఈ కాలు చచ్చ లంగ్స్కి వచ్చేస్తుంది మొత్తం అన్నారంట. వాళ్ళకు కూడా భయం అయిపోతుంది, ఈ పిల్లకి లంగ్స్కి వచ్చి చచ్చిపోయి మొత్తం దీనికి కనెక్ట్ ఉంది, లంగ్స్కి వచ్చి చనిపోద్దని. అలాంటి వాళ్ళని నేను బ్రతికిస్తున్నాను, యేసయ్య నాలో ఉండి బ్రతికిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, వైద్యాన్ని నమ్మండి, ఎంతవరకు నమ్మాలో అంతవరకే, లాస్ట్కి సరిపోదు. ఈరోజు వాళ్ళకి నేను వెళ్ళి ప్రార్థించి వచ్చాను రాత్రి. ఈరోజు వాళ్ళు హ్యాపీగా దేవుని కృపను బట్టి ఉన్నారు. మరణం తప్పించబడింది. మరణం తప్పించడం యెహోవా వశమై ఉంది, అది నేను చెప్పగలుగుతున్నాను. వినండి, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. సచ్చేటోడు ఉంటే రండి ఇక్కడికి బ్రతికిస్తా ఉన్నాం. ఈరోజు బ్రతుకుతున్నారు.
సరే, ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాను. ఈరోజు దేవుడు తన దాసులను వాడుకుని ఇలాంటి వ్యక్తులను బ్రతికిస్తున్నాడు, ప్రాణాపాయాలు లేకుండా చేస్తున్నాడు. కనుక ప్రతి శనివారం కూడా యేసు ఆశ్చర్యపురంలో, గుర్రంగూడ, హైదరాబాదులో ఎల్బీనగర్ దగ్గరే, ఎవరిని అడగక్కర్లే, మీరు సిటీలో ఎక్కడైనా సరే 279 బస్సు ఎక్కితే మన చర్చి ముందే, చర్చి గేట్ కాడే దిగుతారు. ఎవరికి భయపడకండి, తండ్రి బాగు చేస్తాడు, దేవునికే మహిమ కలుగును గాక. ఒక్కొక్కటి చెప్తాను, మళ్ళీ ఇప్పుడు కాల్స్ మాట్లాడితే, ఇప్పుడు దాకా కాల్స్ వస్తే కట్ చేస్తాను మాట్లాడకుండా. దయచేసి సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత రూతు మైకిలి, ఈయన భార్య భర్త ఇద్దరు మాట్లాడు. ఏం పేరు నీ పేరు? నా పేరు రూబెన్ అయ్య గారు. రూబెన్, 2 కళ్ళు లేవు కదా దేవుడికి? లేవు అయ్యారు. ఈమె ఎక్కడ జాబ్ చేస్తా? గవర్నమెంట్ కదా? అవును. ఏం జాబ్ చేస్తుంది? ఎక్కడ? లైబ్రరీయన్. మున్సిపల్ ఆఫీసులో. ఏ ఊర్లో? రేపల్లె. ఈయన చాలా మంచోడండి. ఈమెని పెళ్లి చేసుకున్నాడు, ఎన్ని కష్టాలు వచ్చినాయో అసలు. ఈమెకి 2 కళ్ళు లేకపోవటం కాకుండా ఈమెకి మోక్షన్స్ అండి. ఎన్ని నెలలమ్మా మోక్షన్స్? 100 రోజులు. 100 రోజులు. రక్తాలు ఎక్కిచ్చారా? ఏమేమో చేశారు కదా, ట్రీట్మెంట్ ఇచ్చాం. ఏమేమో ట్రీట్మెంట్లు. లాస్ట్కి అక్కడికి రండి అంటే చెవులుకున్నవి కూడా అక్కడ వేసేసారు, అది కదా మీరు వేసేసి వచ్చారు. ఆ రోజు బాగానే ఉంది, ఉందమ్మంటే ఆగట్లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది. మళ్ళీ మొదలెట్టేసింది కదా ఈరోజు. ఇక రాత్రులు పగలు ఇటు గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేసి చంపి మొత్తం మీద బతికింది కదా, చచ్చిపోతుంది అనుకున్నా. 100 రోజులు కంటిన్యూ. నువ్వు చెప్పేసారే తల్లి, నువ్వు స్వీట్ మంచిగా 100 రోజులు అన్నం లేదు, వాంతులు, విరోచనాలు. 100 రోజులు పేగులన్నీ ఉబ్బి పుండ్లు పడిపోయింది. అసలు మామూలు కథ కాదు అది. నరకం కళ్ళు కనపడవు. భర్త కూడా ఎంతకాలం చేస్తావు. ఒక కుమారుడు ఉన్నాడు, ఏది వాడు రాలేదు. ఆయన ఎంత ఓపికమంతుడు అంటే అంత ఓపికమంతుడు. ఆమెకి అన్నీ ఆయనే చేస్తున్నాడు. ఓపికగా మాకు గుర్తొస్తే ఆవిడ ఎప్పుడు బాధ అట్లా బతికేసావు కదా, బతికినట్టేనాక బతికా. జాబ్ చేస్తున్నావా? అసలు బతకడానికి తమ్ముడు ఉంటుంది? అసలు ఛాన్స్ ఉందా బతకడానికి? లేదు, ఛాన్స్ లేదు. నరకం పాపం ఆయన వేసుకుని వస్తూ ఉన్నాడు. ఇన్ని బాధలంటే ఒక్క మాటతో చెప్పలేని బాధలండి. అంటే 2 కళ్ళు కనపడవు పూర్తిగా. అక్కడ కొంచెం కనపడ్డాయి కదా ఆ రోజు, కళ్ళు కనపడి ఒకదాన్నే నడిచాను. ఇప్పుడు అదే ఆ రోజు కళ్ళు లేవు. మోక్షన్స్ అయితే నిమిషానిక ఎట్లా 10 నిమిషాలకు ఒక మోక్షం. తిన్నట్లే ఒక్కలొక్కలుగా పడిపోయి, తినకపోయినా కూడా వస్తుంది. తిన్నా వచ్చే ఇక్కడ కన్నా అప్పుడు వచ్చింది. ఆ దారిలో ఏమన్నా? ఆ దారిలో 7 సార్లు అక్కడ చర్చకొచ్చాక కూడా 7 సార్లు లూజ్ గా పడిపోయేది, ఓపెన్ అయినట్టే. అసలు ఇంత శక్తి లేదండి. మరి వంగిపోయి నడుచుకుంటా చేపట్టుకొని తీసుకుని ఆ రోజు ఈయన పట్టుకెళ్తాడు కదా బాత్రూమ్కి. ఆ రోజు చర్చిలో ఏమీ సొంతకి వెళ్ళిపోయావు కదమ్మా బాత్రూమ్కి. చప్పట్లు కొట్టాడు గట్టిగా, మరొకసారి చప్పట్లు కొడతాం గట్టిగా. కూర్చోడు. 279 బస్సు ఎక్కితే మన చర్చి ముందే, చర్చి గేట్ కాడే దిగుతారు. ఎవరికి భయపడకండి, తండ్రి బాగు చేస్తాడు, దేవునికే మహిమ కలుగును గాక. ఒక్కొక్కటి చెప్తాను, మళ్ళీ ఇప్పుడు కాల్స్ మాట్లాడితే, ఇప్పుడు దాకా కాల్స్ వస్తే కట్ చేస్తాను మాట్లాడకుండా. దయచేసి సహకరించండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి శనివారం కూడా జరిగే స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తండ్రి మిమ్మల్ని బాగు చేస్తాడు. ఏ దురాత్మలు ఉన్నాయా, చేతబడులు ఉన్నాయా, రోగాలు ఉన్నాయా, అన్నిటికీ ఒకటే డాక్టర్, అదే పరమవైద్యుడు. ఆయన మన తండ్రి అయిన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుంది. అనుమానాలు పెట్టుకుని లేదంటే మేము స్పాన్సర్ అడుగుతామండి, ఫ్రీగా చేయము పొరపాటున. దయచేసి గమనించండి. అంత అరే హాస్పిటల్ ఇల్లులు అమ్ముకుంటున్నావు, భూములు అమ్ముకుంటున్నావు, అప్పులు తెచ్చుకుంటున్నావు, బంగారాలు అమ్ముకుంటున్నావు. ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయటం సస్తావా? చూడు, చేసుకో, విడుదల పొందు. ఫ్రీగా చేయని పాస్కర్ అంటే నిజంగా భేదపడితే రా, అలాగైనా కూడా చేద్దాం. మోసపోకడి, దేవుడు వికరించబడడం. హలో, ప్రైజ్లాడు తల్లి, చెప్పమ్మా. సరే, స్తోత్రము నాయన, ప్రార్థన చేస్తున్నాను. బిడ్డకి మేడ నరాలు నొప్పి తగ్గించండి, ఇస్తున్నాము. ఆమేన్. దయచేసి మరి చాలా పెద్ద సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళని తీసుకురండి.
యేసయ్య నా ద్వారా ఖచ్చితంగా బాగు చేస్తాడు. మరణాలు అంటే అకాల మరణాలు అంటే మనం అందరికీ చచ్చిపోకుండా ఆపటం కాదు. అకాల మరణాలు అంటే ఏదో చేతబడులతోటో, ఏదో వ్యాధితోటో, ఏదో దురాత్మతో చనిపోవటానికి వీలేదు. రండి, యేసయ్య మీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని పొందుకుని స్వస్థత పొందండి. హలో అమ్మా, ప్రైజ్లాడమ్మా. చెప్పండి, గట్టిగా మాట్లాడండి అయ్యా. చెప్పయ్యా. అది స్తోత్రం తండ్రి, నీకు బిడ్డని ఒకసారి బాగు చేయండి, స్వస్థపరచండి, వేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమె దయచేసి ఇంపార్టెంట్ కాల్స్ పంపించండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి తండ్రి వాడుకుంటున్నాడు. హలో, ప్రైజ్లాడండి. చెప్పండి తల్లి. నా పేరు విజయ, మా దాస్ విజయ అండి. సంవత్సరం అయిపోయింది అయ్యా. డిసెంబర్ నెలలో కాలు చెయ్యి రాట్లేదయ్యా. పైకెత్తలేకపోతున్నాం, చెయ్యి తక్కువ వచ్చింది. ఎక్కడ ఉంటారమ్మా? తాడేపల్లి. స్తోత్రం. మీ ప్రియ తల్లి తాడేపల్లి గురించి ఫోన్ చేస్తారు, అద్భుతం చేసి ఆ చెయ్యి కాలు వచ్చేటట్టుగా సహాయం చేయండి, వేస్తున్నాము. ఆమేన్. అంత అలసిపోయినా కూడా ఇక్కడ శనివారం ఆదివారం 2 ఆరాధనలు చూసుకుని తర్వాత మాట్లాడతా. హలో, ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. స్తోత్రం. ఇక్కడికి వచ్చేసే పూర్తిగా తగ్గిపోతుంది. యేసు నామములో ఈ బిడ్డకి విడుదల, స్వస్థత, సమస్త శోధ నుంచి తప్పించండి. ఆమేన్. హలో, ప్రైజ్ లార్డ్ అండి. అమ్మ, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. చెప్పండి అయ్యా. ఎన్నాళ్ళుగా లేదు? ఎంత సంవత్సరం ఉంది ఇప్పుడు ఆయనకు వయసు? సరే, ప్రార్థన చేస్తా. మీకే స్వరం కూడా రావట్లేదు ఆయన గురించి. స్తోత్రం నాయన. మీ దాసులు వాళ్ళ కుమారుడి స్వరం రావాలి, యేసునామములో. ఆమేన్. ఆయన మాట్లాడుతుంటేనే వినపడతలేదు, ఇక ఏం చెప్పాలా. కనుక ఈ శనివారము గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర గుర్రంగూడ యేసు ఆశీర్వాదంలో జరుగుతుంది, హైదరాబాద్లో. దయచేసి మరి మీరు ఎంతో దూరాల నుంచి వస్తారు కాబట్టి మీకు అన్ని వసతులు కూడా నేను చూడాలని నా శాశ్వతాలు కష్టపడి నేను మరి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హలో, గట్టిగా మాట్లాడండి బ్రదర్. వందనాలు. చెప్పండి. చెప్పండి శివారెడ్డి గారు. బళ్ళారి. చెప్పండి. ఇక్కడికి రావాలి మీరు. ఇక్కడికి వస్తే సంపూర్ణంగా స్వస్థ, 1 నిమిషంలో అద్భుతం జరిగితే నొప్పి తగ్గిపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతారు. సరేనా? ఓహో, నడవలేకపోతున్నారా? బెంగళూరు అంతా పోయేసినాము. బెంగళూరులో ఇంతే మా చేత కాదు అని చెప్పినారు. శివారెడ్డి మీ పేరు? శివారెడ్డి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బళ్ళారి, కర్ణాటక. కర్ణాటక. సరే, ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి అట్లా ఉన్నారా మీరు? ఇప్పుడు 1 ఇయర్ అయింది. పూర బెడ్ అయిపోయాను. 2 years లో అట్లా మెల్లగా ఆరోడుతుంటాయి. ఇప్పుడు 1 year. మన ప్రోగ్రామ్ ఇప్పుడే చూసారా, ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇంతకుముందు ఇప్పుడు 2 weeks అయింది. ఇంకో విషయం ఏంటంటే, ఏమైనా ఆపరేషన్ గట్రా చేయించుకున్నారా? ఆపరేషన్ ఏం లేదు. ఓకే, ఆపరేషన్ చేయించుకోకపోతే నేను నిన్ను నడిపిస్తా, ఆ నడుము మంచిగా చేస్తా. సరేనా? మీరు మళ్ళీ చెయ్యాలి. కాలు 4 గంటలకు చేయి మళ్ళా. దయచేసి ఇలా నడుములు బాగోపోతే ఆపరేషన్కి వెళ్ళకండి. నేనున్నా 100కి 200% నడిపిస్తా, మీరు బాధపడద్దు. 100కి 200% నడిపిస్తా, మీరు బాధపడొద్దు, చచ్చిపోవద్దు, ఆపరేషన్ జోలికి వెళ్ళొద్దు. 100కి 100% ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళకి టాయిలెట్ తెలవట్లేదు, మోక్షన్ కూడా తెలవట్లేదు. దయచేసి గమనించండి. హలో, 5 నుంచి 6 లక్షలు తీసుకుంటారు. ఇక నువ్వు మంచానికి పరిమితం. హలో, చెప్పమ్మా. నేను కాళ్ళ మంటలతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాయా, కడుపులో నొప్పులు. మీరు 1 నిమిషంలో తగ్గిపోద్ది. మీరు రండి, హైదరాబాద్ గుర్రం కూడా. ఏ ఊరు మీది?
మరి మరపల్లి మండలము ఆ, పట్లూరు ఆ. పట్లూరు అయ్యా మరి అది మంటలు ఛానల్గా వస్తున్నాయమ్మా. మందులు వాడుతున్నా. వద్దు వాడొద్దు, రా, నేను ఆ కీళ్ళ నొప్పులు తగ్గిస్తాను, ఆ మంటలు కూడా తగ్గిస్తా, రా. ఇక ఎప్పుడు బాధపడద్దు, రా. హలో, అయ్యా సరే. దయచేసి ఈ కాళ్ళు మంటలు ఉన్న వాళ్ళకి దండం పెట్టి చెప్తున్నా, ఆ కాళ్ళు మంటలు వేరేగా అయిపోతాయి. రండి ఇక్కడికి, స్పాట్లో తగ్గిపోతాయి. అర్థమైందా? గర్భసంచులో గడ్డలు ఉన్నాయి, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, రండి గర్భసంచుని తీసుకుంటారు, రండి ఇక్కడికి. హార్ట్ ప్రాబ్లం ఉంది, చచ్చిపోతామంటున్నారు, స్టంట్లు వేసుకోలేదు, ఎందుకండి రండి ఇక్కడికి. హల్లెలూయా. కిడ్నీలు చిన్నగా అయిపోయినాయి లేదా కిడ్నీలు పెద్దగా అయిపోయినాయి, రాళ్ళు, రండి ఇక్కడికే. బాగైపోయి వెళ్ళిపోతురు కానీ హ్యాపీగా వేస్తున్నాములో. ప్రతి వారము ఎన్నో బాధలు బలహీనతలు మంచాల్లో పడేసుకుని తీసుకొస్తున్నారు, కారులో పడేసి తీసుకొస్తున్నారు, ఆక్సిజన్ పెట్టి తీసుకొస్తున్నారు. యేసయ్య నా ద్వారా బాగు చేసి వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. మొన్న ఒక లారీ డ్రైవర్ అండి మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చాడు. ఆయన ఆ లారీలు నడిపి HIV కూడా వచ్చేసింది ఆయనకి. ఇక ఆయనకి చెవులు కనపడతలే, కళ్ళు కనపడతలే, తినటానికి లేదు. ఇలా పట్టుకొచ్చారు, వీళ్ళు గుడ్డోని పట్టుకొచ్చినట్టుగా అందరూ ఇట్లా ఇలా ప్రేయర్ చేసాను, లేదు కళ్ళు వచ్చేసి మాట వచ్చింది, చెవులు పడ్డాయి, కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇద్దరు పట్టుకొస్తే. అలాంటివి జరుగుతాయి కనుక దయచేసి గమనించండి. హలో 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 చెప్పండి చెప్పండి. ఇదిగో డాక్టర్లు ఈ బాబుకి ఏమి చెప్పారు తెలుసా? ఈయనకి క్యాన్సర్ అని చెప్తున్నారు డాక్టర్లు. ఆ పిల్లడిది అంతా రెడ్ అయిపోయి పుండ్లు అయిపోయి బ్లడ్ ఎట్లట్లో వస్తుంది. ప్రార్థన చేశాక దేవుడు ఎంత ఇప్పుడు బతుకుతావున్న నమ్మకం ఉంది కదా. ఈ పిల్లోడు ఒకటి ఫోన్లోనే అమౌంట్ పంపించేశాడు. తమ్ముడు నేనున్నా. అప్పటి వరకు డాక్టర్లు ఏం చెప్తారో భయము భయము, భార్య భర్తలు సంతోషం లేదు, పిల్లలు లేరు, ఇది పోతే ఏం బ్రతుకు ఏమైపోద్దని వేడుతున్న బిడ్డకే యేసయ్య నాకు ఇచ్చిన ఆ అభిషేకంలో నేను చెప్పా, తమ్ముడు వంశీ నువ్వు భయపడుకు, నీ ప్రాణానికి నా ప్రాణం, నీకు ఆ స్కిన్ అంతా మంచిగా అయిపోద్ది, పుండ్లుగా అయిపోయింది. ఫోటో పెట్టావు, నా ఆడపిల్లలకు ఇబ్బంది అయితే నా నెంబర్ ఇచ్చి ఫోటో పెడితే ఎర్రగా భయంకరంగా ఉంది. అప్పుడు ప్రార్థన చేశాక అది అలా. ఇప్పుడు ఎట్లా వచ్చేసింది? బాగుంది. చప్పట్లు కొట్టండి. బ్రతుకుతావా? ఇంకేమైనా భయం ఉందా? బ్రతుకుతాను. సిస్టర్ మీరు చూస్తున్నారు కదా, ఎట్లా ఉంది తమ్ముడికి? బాగుంది కదా. అదే ఇక్కడికే ఫోన్ చేయకపోతే బాగోదండి, కుళ్ళిపోతుండేది అంతా, కుళ్ళిపోతుంది. కుళ్ళు లేదు ఇప్పుడు, రెడ్ చప్పట్లు కొట్టండి. ముస్లిమ్స్ సుందీ చేసినట్టుగా చేసేస్తారు, ఏమి లేకుండా అలా తినుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గడ్డ ఏదో ఉంది కదా, కరిగింది, అది చప్పట్లు కొట్టండి. ఆ సుందీ చేసేసాడు ముందు ఆ గడ్డ నార్మల్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్ కలర్లోకి వచ్చేసింది. నేను అన్న భార్య భర్త సంతోషంగా ఉంటాను, నేనున్నా. చప్పట్లు కొట్టాడు గట్టిగా. ఆమేన్. ఈరోజు ఈయన మాకు ఫోన్ ద్వారా కనెక్ట్ అవ్వకపోతే ఈయన పరిస్థితి ఏంటి చెప్పిన డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి క్యాన్సర్ అని చెప్పి అది కొంచెం తినుకుంటా చీముతో అట్లాగా తినుకుంటూ పోతున్నా. తమ్ముడు నేనున్నా, నీకు మాటిస్తున్నా, నువ్వేం భయపడుకో, అది తగ్గిపోద్దే, నేను ఇలాంటి ఎన్నో చేశా అన్న ఆ ధైర్యంతో ఇక్కడ వస్తాను పాస్టర్ గారు అని చెప్పాడు రామన్న. ఇప్పుడు భార్య చెప్తుంది. ఎట్లా ఉందా సిస్టర్? ఏం చదువుకున్నారు మీరు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఈయన ఏం పని చేస్తారు? MLT. ఈ రోజు ఇలా హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసావా? చూడండి ఎంత అద్భుతం. ఈ తమ్ముడు ఓకే కదా? ఓకేనా? 2 నెలల నుంచి బాగా నొప్పి ఉండి బాధపడుతున్నాడు, ఇప్పుడు తగ్గింది. ఆమె 2 నెలలుగా అల్లాడిపోయాడు. స్పాన్సర్ చేసుకుంటే వెంటనే మనస్ఫూర్తిగా చేసేసుకున్నాడు. ఎప్పుడైనా మీరు స్పాన్సర్ చేసుకుంటే చేసేసుకోండి, అంతే. నా మాటేనండి, నేను అబద్ధం చెప్పట్లేదు. చాలా బ్లడ్ పోయింది అయ్యగారండి, ఇప్పుడు తగ్గింది. చప్పట్లు కొడదాం. నార్మల్. యేసయ్య తమ్ముడిని దర్శించండి. ఆమె దయచేసి కూర్చోండి. గుండెల్లో నొప్పి ఉంది. ఎంతమందికి ఉంది? అక్కడ చేయి పెట్టండి, ఇలా చూపించండి. గుండెల్లో నొప్పి. మరోసారి చెప్తున్నాను, బాగా వినండి. గుండె నొప్పితో బాధపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు? లేచి నిలబడని చెప్తాను.
గుండెల్లో నొప్పితో బాధపడుతున్న వారు లేచి నిలబడండి. మళ్ళీ గుర్తుపెట్టండి, గుండెల్లో నొప్పి, అమ్మా గుండె నొప్పితో బాధ. స్తోత్రం చెప్పండి, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా పడిపోతారు, దయచేసి స్తుతి 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 స్తుతి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కేవలం గుండెల్లో నొప్పి ఉన్న వాళ్ళే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యాలు ఇప్పుడే మీరు చెప్పబోతున్నారు. మీ గుండె నొప్పి నుంచి విడుదల పరచబడుతున్నారు. కొంచెం గ్యాప్లు ఇవ్వండి, గ్యాప్లు ఇవ్వండి. అందరూ స్తోత్రం అని చెప్పండి. అందరూ ప్రార్థన చేయండి. స్తోత్రం అందరూ చెప్పండి. స్తుతి స్తుతి అందరూ చెప్పండి. స్తుతి 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 అందరూ చెప్పండి. ఏమైంది నీకు? స్టంట్లు వేసారు. వేసారా స్టంట్? ఓకే, త్వరగా ఎప్పుడు వేసారు? 3 నెలలు 3 నెలలు అయిందా స్టంట్ వేసి? కాళ్ళు కీళ్ళు అన్ని నొప్పులు ఉన్నాయా? ఏ ఊరి మీది? కేతేపల్లి. ఎక్కడది? నగరకల్లి అవుతుంది. ఓకే, రైట్, హల్లెలూయా, రైట్. నీకేమైందమ్మా? త్వరగా. ఏమి నొప్పు? గుండె నొప్పి ఉన్నది. రైట్. నీ పేరేంటి? ఏం పేరు? నీ పేరేంటి? నా పేరు గాయలమ్మ. ఎక్కడి నుంచి? ఎంకయ్యమ్మ. విజయవాడ నుంచి వచ్చింది. విజయవాడ. నీకు ఏ పేరమ్మా? నా పేరు వెంకయ్యమ్మ. ఏమైంది నీకు? గుండెల్లో నొప్పి. ఓకే, ఏ ఊరి మీది? చెబ్రోల్, గుంటూరు. నిజంబాదండి. నాకు ఈ 2 పక్కల నొప్పి వస్తుందండి. గుండె ఎప్పటి నుంచి? ఎంత రోజుల నుంచి. అవునా? ఓకే, చర్చికి వెళ్తావా? వెళ్తానండి. ఓకే, నీ పేరేంటి? ఇక్కడ నొప్పి బాగా నొప్పి వచ్చి. హల్లెలూయా. నీ పేరేంటి? వాటర్ తీసుకోండి, ఈ లోపల వాటర్ తీసుకో. సునీత. ఎవరు? చీరాల నుంచి వచ్చారు. ఎప్పటి నుంచి నొప్పి? 2-3 సంవత్సరాల నుంచి ఉంది. రైట్. నీ పేరేంటి? ఖమ్మం జిల్లా. మీ మదర్ వచ్చారు ఆవిడ వాళ్ళు కదా? రాలేదండి. ఓకే, అరే మీరు? ధనమ్మయ్య, నెడుంజార్లో. ధనమ్మ గుండెలను ఈడ వెనక ముందు. ఇది ఎంకన్న భార్యనా? ఎంకన్న వచ్చారా? ఏడు ఎంకన్న మీ కుమారుడు వచ్చాడా? ఓకే ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము వెస్ట్ గోదావరి ద్వారకా తిరుమల దగ్గర నుండి వచ్చాం. నాకు కొంచెం ఈసీజీ ఎక్కువ తీసినప్పుడు కొంచెం వాళ్ళు కొంచెం తేడాగా ఉందన్నారు. ఎన్ని సంవత్సరాలు? విజయవాడ రమ్మన్నారు. రమ్మంటే నేను ఇక్కడ ప్రేయర్కి వచ్చిన తర్వాత వెళ్ళి ఈసీజీ తీయించుకొద్దాం అనుకున్నా, అందుకే వచ్చానండి. నడుం కూడా నిప్పుందా మీకు? నడుం కూడా నిప్పుందా? నొప్పి వచ్చినప్పుడు కొంచెం అలిపిరి వస్తుంది. నొప్పి ఉందమ్మా? ఎన్ని సంవత్సరం బట్టి ఉంది? అంటే ఒక 6 months అయింది. ఓకే తల్లి, నువ్వమ్మా? షాద్నగర్ అయ్యా. గుండెల నొప్పి బాగా వస్తుంది, శ్వాస తీసుకోనికి ఇబ్బంది అవుతుంది. ఓకేనా? ఎన్ని సంవత్సరం బట్టి? 2-3 సంవత్సరాలు. నా పేరు శైలజ అండి. మా సార్ మీకు ఫోన్ చేశాడుగా, పెంచుకలు తిన్నా నేరేడుచర్ల. ఉదయం కూడా కాల్ చేసిండుగా. ఓకే, గుండెలను వస్తుంది. అవన్నీ చెప్పుకో. నీకు గుండెలో వస్తుంది కదా, అందుకే వచ్చావు. తల్లి చెప్పమ్మా. నాకు గుండెలో నొప్పి సార్ 2-3 సంవత్సరాల నుంచి. ఓకే, మీకు కూడా నడుము గుంజుతుందా? నడుములు అప్పుడప్పుడు నొస్తాయి. ఓకే, చెప్పు బాబు. గుండె నొప్పా? నిన్ను ఎవరో తెచ్చారు, కౌశల్య వాళ్ళు తెచ్చారా? నీకు కిడ్నీ కూడా ప్రాబ్లం ఉంది కదా? ఓకే, ఈయనకి? నాది స్టంట్ పడ్డదండి. మీ పేరేంటి? భీమా. స్టంట్ పడిందా? ఎన్నాళ్ళైంది స్టంట్ పడి? 2 సంవత్సరాలు దాటింది. 2 దాటేసిందా? ఓకే, చెప్పండి. నా పేరు రాజేష్ అండి. మొన్న డిసెంబర్ 3వ తారీఖున స్ట్రెంత్ వేశారు. మీకు స్ట్రెంత్ వేశారు. అయ్యో, మన బ్యాక్ పెయిన్ వస్తుంది, బాడీ పెయిన్, హార్డ్ వర్క్ చేస్తాను. ఓకే, హార్డ్ వర్క్ చేస్తాను నేను. ఓకే ఓకే, మీరమ్మా? నా పేరు కమలాబాయి. నాకు ఇక్కడ పక్కలో నొప్పి వచ్చుకుంటా, ఇక్కడ గుండెలో నొప్పి వస్తుంది. 2 సంవత్సరాల నుంచి అని అనుకుంటున్నాను. ఇక్కడికి వద్దామని మొన్న నెల రోజుల నుంచి నేను టీవీ చూస్తున్నాను. ఎక్కడికి పోయినా మస్తు చర్చి తిరిగాను, మస్తు సంఘాలు తిరిగాను, అయినా తగ్గలేదు. నీ టీవీ ముందే నాకు కొంచెం స్వస్థత దొరికింది. అప్పుడే దొరికింది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నొచ్చేది, ఇక్కడ నొప్పి పక్కన నొచ్చేది కూడా ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడ కూడా నొచ్చినట్టు అయింది, అది కూడా తగ్గిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు తగ్గిపోయింది ఆల్రెడీ. నడుము నొప్పి ఉంది మళ్ళీ ఒకటి. ఓకే, ఆమెకి పేరేంటి? నా పేరు ఏమిలమ్మయ్య. ఈ గుండె నొప్పి అప్పుడు వస్తుంటది, ఫాస్ట్ కొట్టుకుంటది. ఏ ఊరమ్మా మీది? జుమ్మాలు దిన్ని అంటే జుమ్మాలు దిన్ని. ఎక్కడ, ఏ రాష్ట్రం అది? అక్కడ కర్నూలు కల్లాయి. కర్నూలు సైడా? కర్నూలు సైడ్. ఓకే, ఆ పెద్ద మనిషి ఎవరు? కూడా ఫుల్ నస్తుంటారు. ఓకే, రైట్. పొదిలా ఎక్కడది?
ఓహో పొద్దులియా గుండెలో నొప్పి ఉందా? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది స్టంట్ వేయించుకున్నారు? చేయి పెట్టండి. ఇలా స్టంట్ వేసుకున్న వాళ్ళు ఎవరు? స్టంట్ వేసుకున్నావమ్మా? మంత్రాలు వద్దు, మంత్రాలు కాదు. గుండెల్లో నొప్పి ఉందా నీకు? ఓకే ఉండు. స్టంట్ 1 2 స్టంట్ వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? జాగ్రత్త, నేను ప్రార్థన చేస్తాను, మరి స్వీట్గా పట్టుకోవాలి. చప్పలు కొట్టండి గట్టిగా. ఎవరు చేస్తాను? మీరు ఇంకెవరికి అందరూ తగ్గిపోయిందా? ఎవరికైనా ఉందా? అమ్మ నీకు ఇప్పుడు ఉందా? నొప్పి ఉందా? ఇప్పుడు నొప్పి ఉందమ్మా? ఇప్పుడు ఉందమ్మా? కొద్దిగా ఉందా? ఎక్కడుందమ్మా? ఒకసారి ఇట్లా ఇలా వాటర్ తీసుకో. నీకు గుండెల్లో నొప్పి ఉందా అంటే ఇక్కడ పైకి. ఎక్కడి నుంచి వచ్చావు? విజయవాడ. ఓకే పట్టుకో, అమ్మని పట్టుకో. జాగ్రత్త జాగ్రత్త. అమ్మ నీకు ఉందమ్మా? అమ్మా అవకాశం వచ్చినట్టు ఉపయోగించుకోండి అమ్మా. ప్రార్థన చేయకు, ఇటు చూడు నన్ను చూడు. అది నొప్పి ఉందా లేదా చెప్పు అంతే. అవును తగ్గపోతే మళ్ళీ ప్రార్థన చేద్దామని అడుగుతున్నా. దానికి ఒకటి అక్కడేమో పర్సెట్టుకుంటుంది. ఏం చెప్పాలి? తగ్గిపోయిందా పూర్తిగా? ఎన్నాళ్ళ మట్టి ఉంది అసలు అది? అమ్మ నొప్పి ఉందా? ఏ ఊరి నుంచి వచ్చారు మీరు? లే 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 లేవు నిజామాబాదా? నొప్పి ఉందమ్మా గుండెలో? ఇప్పుడు ఇప్పుడు ఉందా? వెళ్ళిపోమ్మా, వెళ్ళండి, వెళ్ళిపో. ఇక్కడ కనపడ. ఇట్లాంటి ఈ మనిషి ఎవరితో వచ్చారు? ఎవరు వచ్చారు నేను తీసుకుని? ఇట్లా అక్కడ తీసుకోండి, అక్కడ నిలబెట్టండి. కళ్ళు చూడది అమ్మాయి. ఒక్క నిమిషం. ఏమవుతుంది? గుండెలో నొప్పి వస్తుందా? ఒక తగ్గిపోద్దా? అమ్మాయి
గుండెలో నొప్పి కాదు అది, ఆగు. ఏడు ఆమె గుండెలో నొప్పి కాదు, ఆగు. ఎవరు ఏమైతుంది నీకు? తెలిసినవాడా? ఏమైనా తీసుకొచ్చారు మీరు? ఓకే. పరిశుద్ధాత్మ దేవుడి అద్భుతం జరిగించింది కాక ఆమె చెప్పగొట్టి అందరూ. ఆమె దురాత్మతో ఆ బిడ్డ బాధపడుతుంది. ప్రభు పూర్తిగా కార్యం చేస్తాడు. అమ్మ నీతో ఎవరైనా వచ్చారా? ఇటుండు. గుండెలు ఇప్పుడు నొప్పి ఉందని చెప్పు. గుండెల్లో నొప్పి చెప్పు. ఓకే, చప్పట్లు కొట్టండి గట్టిగా. వెళ్ళిపోతుంది అమ్మో. ఉండు. ఆమేన్, హల్లెలూయా. 3 సంవత్సరాలు బట్టి బాధ పట్టుకో. అభిషేకము, ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. చప్పట్లు కొట్టండి. సిస్టర్ నీ పేరేంటమ్మా? కంగారు పడు, కంగారు పడు. ఆమేన్. ఆగిపోయింది, ఆగిపోద్దా. ఏం పేరు? పేరు చెప్పు. ఓకే. ఏరి పిల్లలు వచ్చారా? ఒకదాని వచ్చావా? ఒకదాని వచ్చావమ్మా. ఆమేన్. ఒకసారి ఇక్కడ చూపెట్టుకోమ్మా. ఇలా చూపెట్టుకో. ఏ ఊరి మీదమ్మా? ఒంగోలా? ఎంతకాలం మట్టి ఉందమ్మా నీకు ఇట్లాగా బాధ? 3 సంవత్సరాలు. నీకు దురాత్మ అన్నది ఎవరైనా చెప్పారా? నీకు తెలుసా దురాత్మ? పట్టుకో. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమేన్. పరిగెట్టో చప్పట్లు కొట్టాను గట్టిగా. పరిగెట్టోడు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టాను గట్టిగా. జాగ్రత్త. ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకున్నప్పుడు గుండె నొప్పులతో వచ్చిన వాళ్ళందరినీ బాగు చేయమని చెప్తే నేను నా పని చేశా. లేకపోతే ఇట్లా చేయను, టైం వేస్ట్ చేయను, చాలా అయిపోతుంది వాటికి. తమ్ముడు ఇట్లా. ఏం పేరు? కోటయ్య. ఎవరు? ఖమ్మం జిల్లా అండి. ఏమైనా బాధ తగ్గిందా? అప్పుడు తగ్గిందా? ఓకే. సపోర్ట్ కొట్టండి గట్టిగా. ఎంతకాలంగా బాధపడ్డావు? 2 సంవత్సరాలు. పిల్లలు భార్య ఉన్నారా? ఉన్నారా? వెరీ గుడ్. ఓకే, వెళ్ళిపో. రా తల్లి రా. ధనమ్మ మీ నేడుంజర్ల మీది అమ్మా. ఇబ్బంది పెడుతుందయ్యా నన్ను. అవునా? ఓకే. వెనకకు తిరిగితే ముంగడు తిరిగితే వెనకకి అదే చాలా ఇబ్బంది పెడుతుందయ్యా. తట్టుకోలేకపోతున్నా. మందులు వేసుకున్నా కూడా తగ్గలేదే. సభలో ఇంకో మైకి తీసుకోవాలి. హల్లెలూయా. ఫ్రీ అయిపోయిందా? ఇంకేమైనా ఇబ్బంది అవుతుందా? ఏమవుతుందా? చేతులు పెట్టుకో. నీళ్ళు ఇలా కొట్టుకో. పట్టుకో జాగ్రత్త. అమ్మ నీకుందా? నిజమే చెప్పండి. లేదా? ఏ ఊరి మీది? ఆ పిల్లని పట్టుకుని తిరుగుతున్నావు ఎందుకు? మనవరాలు పడిపోయినా ఏడుచుకుంటూ వచ్చింది. అందుకేనా ఈ తగ్గిపోయింది? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఏ ఊరి మీది? తగ్గిందా? ఉందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. సిస్టర్ తగ్గిందా? ఉందా? తగ్గిపోయిందా? ఏ ఊరి మీది? ఒకరు వచ్చారు? ఎవరైనా వచ్చారా? ఏది మీ ఫ్రెండ్? ఎక్కడ? వీళ్ళ ఫ్రెండ్ ఎక్కడ? చెయ్యొద్దు, చాలు, రావద్దు. పడుకో. తగ్గిందా? ఉందా? తగ్గిపోయిందా? ఎంతకాలంగా ఉందా అసలు వాగున్నా? పడుకో. నువ్వు మొన్న వచ్చావు. మీ ఆయనడే ఏందే? మీ ఆయనడే అంటే మీ పిల్లలు వచ్చారా? చెవులేని పడవా? అవి కూడా బాగు చేయాల. పోయిన వారం చాలా బాధ వచ్చావు కదా. ఇట్లా లెగ్గపోయా సౌకర్య. ఆమేన్. ఎట్లా ఉంది ఇప్పటికి? పోయిన వారం ఏదో బాధ బాగానే ఉందా? ఏం గుండెలో నిప్పుకోవడం పట్టుకోమండి. ఆమేన్. పిల్లలేరి పిల్లలు ఒకటి వచ్చిందా? వాటర్ పోయిన వారం ఏదో బాధ వచ్చినట్టు అనిపించారు. ఏం బాధ వచ్చారు? నాకు రేసి 7 కళ్ళు వస్తాయి, మెడలు. మీ ఆవిడకి ఏంటి? పోయిన వారం చాలా స్వాదన ఉందిగా. గుండెలు. ఏం బాధ? అదే గుండెలు నొప్పి, స్వాదాలు బాగున్నాయి. ఉన్నాయా? ఇప్పుడు కొద్ది పర్లేదు, అందుకే వచ్చాను. పర్లేదా? పట్టుకోండి ఆవిడ.
నొప్పి తగ్గిందా? తగ్గిందా? పడుకో పడుకో. మేము చేస్తాం. చప్పట్లు కొట్టండి గట్టిగా. పడుకో పడుకో పడుకో. చప్పట్లు కొడుతూ ఏమైంది? మనం కొంచెం మనం ప్రార్థన చేశారు మీరు, పక్షవాతం తీసుకొచ్చాను, ఆహారం ఏం తినట్లేదని తీసుకొచ్చాను, కొంచెం ఫ్రీ అయ్యి కొంచెం ఆహారం తీసుకుంటున్నారండి. ఏమైతారు మీకు? పారాలిసిస్ అని తీసుకొచ్చాను. ఆమె ఏమైతారు? మీ అమ్మగారండి. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారు? పోయిన ఆదివారం పోయిన నెల తీసుకొచ్చాను. పోయిన నెల విజయవాడ తీసుకొచ్చారా? అప్పుడు మీరు ఇక్కడ ఎక్కడున్నారు అసలు? మాది ఒట్లూరు అయ్యా. ఏలూరు ఒట్లూరేనా? అప్పటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసావయ్యా? చాలా కష్టాలు నువ్వే పడుతున్నావు కదా. చాలా బాగున్నారు ఇప్పుడు మీరు. మాట్లాడు. ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నారు ఎట్లాగా మీరు? ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం. ఎట్లా మంచులోనేనా? మీరే చేసుకోవాలి కదా. మీరేం పని చేస్తారు? నేను ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. తల్లికి అన్ని పారాలసిస్ వచ్చినందుకు కుమారుడు చేస్తాడు. ఇది ఎవరు? ఒట్లూరు అండి. ఒట్లూరు. మాకు చాలా చాలా ఫోన్లు చేశారు. మీకు డబ్బులు కూడా లేవు వీళ్ళ దగ్గర కదా. వచ్చారా? మన కానుక ఇచ్చారా? మన కొంచెం ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నారు. అయితే వచ్చేసేయండి. మీ అమ్మ బాగుందా? కొంచెం ఎంత? 100, 200 ఎంత? 100 వరకు పర్లేదు. 100 పర్లేదా? ఇంకా ఉందా బ్యాలెన్స్? అయితే అది మీది ప్రాబ్లం, నాది కాదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నువ్వు చెప్పమ్మా, ఎట్లా ఉన్నావు అసలు? ఇంత ఆనందంగా ఉన్నావు కదా ఇప్పుడు? మీరు ప్రార్థన చేసినాక కొంచెం ఆనందేనా? మన 10 రోజుల నుంచి అన్నం తినిపిస్తాను. ఇప్పుడు ఎప్పుడో ఫోన్లు చేస్తారు కదా. ఒక బ్రదర్, మీరు పాపం చాలా కష్టాలు ఉండి వచ్చారు కదా. మమ్మీ ఓకే కదా? 100% చప్పట్లు కొట్టండి. ఎంత నరకం అండి తల్లికి అన్ని చేయటమంటే. కాళ్ళు చేతులు పడిపోయిన తల్లికి అన్ని చేయటం కదా. ఎంతకాలంగా చేస్తున్నారు? 1 ఇయర్ నుంచి చేస్తున్నారు. 1 ఇయర్ నుంచి చేస్తున్నారు. ఏడుస్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. నేను ఆటో నడుకుంటా, డబ్బులు కూడా లేవు హైదరాబాద్ రావడానికి నాకు. ఈయన అదృష్టంతో విజయవాడ వచ్చినందుకు ఈయన ఇక్కడికి వచ్చారు కదా. వాళ్ళ తల్లి కూడా ఎంత హ్యాపీగా ఉంది. 100% బాగుందంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.